నెల్లూరు జిల్లా కలిగిరిలోని పెద్ద చెరువులో అక్రమ మట్టి మాఫియా యథేచ్ఛగా రెచ్చిపోతూ ప్రకృతి సంపదను దోచుకుంటోంది. అధికారుల కనుసన్నలలోనే ఓ హిటాచీ, 2 టిప్పర్లు మరియు 10 ట్రాక్టర్లతో నిరంతరం టన్నుల కొద్దీ గ్రావెల్ను కమర్షియల్ లేఅవుట్లకు తరలిస్తూ అక్రమార్కులు లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. వ్యవసాయ అవసరాల పేరుతో అనుమతులు పొంది విచ్చలవిడిగా వాణిజ్య అవసరాలకు మట్టిని విక్రయిస్తున్న సంబంధిత అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ సెలవు దినాలను ఆసరాగా చేసుకుని ఈ మట్టి మాఫియా చెలరేగిపోతుండటంతో చెరువుల స్వరూపం పూర్తిగా మారిపోయి పాతాళ బావిని తలపిస్తోంది. కేజీఎఫ్ గనులను గుర్తుచేసేలా ప్రమాదకరమైన రీతిలో అతిలోతుగా త్రవ్వకాలు జరుపుతుండటంతో భవిష్యత్తులో పశువులకు, స్థానికులకు తీవ్ర ప్రాణాపాయం పొంచి ఉంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఈ అక్రమ రవాణాను అడ్డుకోవాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026 రీ-నీట్ ఫలితాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి.